మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ అండ్ కో కలిసి చేసిన మూవీ బ్రో. వినోదయం సీతం రీమేక్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. పవన్ ఒంటి చేత్తో ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నాడు అనే టాకే పెరిగింది. ఇక పవర్ స్టార్ వారసుడు అఖీరా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు. బ్రో మూవీ ఆడే సుదర్శన్ థియేటర్ లో తలుక్కుమన్నాడు అఖీరా. బ్రో షో కోసం వచ్చి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు అఖీరా. వెంకీ అట్లూరి కొత్త మూవీ ఫస్ట్ లుక్ కిక్కిస్తోంది. మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ తో తను తీస్తున్న మూవీ తాలూకు ఫస్ట్ లుక్ వచ్చింది. లక్కీ భాస్కర్ అంటూ టైటిల్ పోస్టర్ వదలడంతో ఇది మనీ చుట్టూ తిరిగే కథగా తెలుస్తోంది. డబుల్ స్మార్ట్ శంకర్ పనులు మొదలుపెట్టాడు డైరెక్టర్ పూరి. ఈ మూవీలో బాలీవుడ్ సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడట. అందుకుగాను తనకి 10 కోట్ల రెమ్యునరేషన్ దక్కనుందట. కోలీవుడ్ స్టార్ ధనుష్ బర్త్డే సందర్భంగా ఫిల్మ్ టీమ్ కెప్టెన్ మిల్లర్ టీజర్ ని లాంచ్ చేసింది. ఈ టీజర్ నెట్ ని కుదిపేస్తుంది. ప్రీ ఇండిపెండెన్స్ ఎరా బ్యాక్ డ్రాప్ లో కెప్టెన్ మిల్లర్ గా కనిపించబోతున్నాడు ధనుష్. రాఖ్యావ్ రాణికి ప్రేమ్ కహానీ వైల్డ్ వైడ్ గా విడుదలైంది. గల్లీ బాయ్ తర్వాత కాంబినేషన్ రిపీట్ అయింది. అయితే ఇది బాలీవుడ్ బొమ్మరిల్లు అంటూనే సెకండ్ హాఫ్ మీద మిక్సర్ టాక్ తో కిక్ తగ్గిందంటున్నారు. సలార్ మూవీ టీమ్ సర్ప్రైజ్ రెడీ చేస్తోంది. ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో సలార్ సాంగ్ రానుందని ప్రచారం పెరిగింది. ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేశాడు హను రాఘవపూడి. కర్ణుడి పాత్ర ప్రేరణతో ప్రభాస్ రోల్ ని డిజైన్ చేశాడట హను రాఘవపూడి. ఇది ఇయర్ ఎండ్ కి పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇవి వాటి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.